బేసిక్గా మీరు చూసిన కథ, మీరు పెరిగిన కథ ఏంటి అసలు? నేను చూస్తూ పెరిగిన కథ లేదన్న. మా ఊళ్ళో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని, నేను చిన్నప్పటి నుంచి కొన్ని చూస్తున్న సిచ్యువేషన్స్ని, ఆ సిచ్యువేషన్ అన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. అంటే కొన్ని విషయాల్లో కొంత నాకు ఆవేదన కలిగిందనమాట. ఇప్పుడు బేసికల్ చావు ఉంటుంది, బేసికల్గా ఒక ఎమోషన్ థింగ్, అది చిన్న బాధ. సో ఇప్పుడు పచ్చికి అనే కథ మీరు రాసుకోవడానికి అంటే రిఫరెన్స్ ఏమైనా ఉందా, లేదంటే మీరు సొంతంగా మీ జీవితంలో జరిగిన అనుభవాలతో ఆ స్టోరీని, ఆర్టికల్ని రాయడం జరిగిందా? ఎలా పుట్టింది ఆ కథ అసలుకి? 2011లో మా తాత, మా గడ్డం రాయమల్లయ్య అని మా తాత ఉంటాడు. అతను చనిపోయినప్పుడు నిజానికి కాకులు ముట్టవు. కాకులు ముట్టకుంటే దాని మీద అక్కడ ఆ గ్రామీణ వాతావరణంలో జరిగిన చర్చను కథలాగా మలిచిన. అది 2011లో నమస్తే మన 2011లో ఒక ఆంధ్ర మీడియాలో ఈ కథ ఇస్తే వాళ్ళు తీసి పారేసారు. అప్పటికి ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. అంటే ఈ తెలంగాణ యాసలో కథను పబ్లిష్ చేస్తే మనం ఉద్యమానికి అగ్గిరాజేసినట్టు అవుతుందని చెప్పి ఆ కథను మూలకేస్తే 2014లో ఈ కథను ఆదరించింది నమస్తే తెలంగాణ. నన్ను హక్కున చేర్చుకుంది నమస్తే తెలంగాణ. నాకు ఇదే కథను ఆదరించింది నమస్తే తెలంగాణ, హక్కున చేర్చుకుంది నమస్తే తెలంగాణ. నాకు ఇప్పుడు అన్నం పెడుతుంది కూడా నమస్తే తెలంగాణనే. ఈ కథ ద్వారానే నా జీవితం బయటకు వచ్చింది. నేను నలుగురు పరిచయం అయ్యాను. నాకు జీవితాన్ని ఇచ్చిన కథ ఇది. అలాంటి కథను కాపీ కొట్టి సినిమా చేయడం అనేది చాలా చిగ్గుచేటు. దాన్ని ఓన్ చేసుకొని మేమేదో సాధించినట్టు చెప్పడం అనేది దాన్ని ఇంకా అన్యాయంగా భావిస్తున్నాను నేను. ఇది కథ 3 పేపర్లు ఉంది. మీరు సినిమా తీద్దామని రాసారా? ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ కథ అని అడిగితే ఏం చెప్తారు? ఒకటి అండి, కథను వీళ్ళు కథ అంటే గిట్లు ఉండాలి అని సినిమా వాళ్ళు క్రియేట్ చేశారండి. కథ అనేది ప్రతి పల్లెటూరులో మనిషి జీవితంలో వందలాది కథలు ఉంటాయి. అలాంటిదే పుట్టిన కథ ఇది. మనకు ప్రచురణకు పంపించాలంటే మన పుస్తకాలు పంపిస్తే ఏ పత్రిక కూడా నీకు వచ్చేది కథ. ఆ లైన్ రాస్తాం మనం. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని 2-3 లైన్లు చేసుకుంటా ఇంత పెద్ద బుక్ చేసి మేము మహాగ్రంథాలు రాసినామని చెప్పి అది చేస్తాడు. అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళని కూడా నేను తప్పు పడట్లేదు. కథ అంటే ఇంత ఉండాలి, కథ అనేది ఇదే అని ఒక ప్రామాణికం ఏముండదు. కథ ఏదైనా చిన్న 2-3 లైన్లలో కూడా కథ చెప్పచ్చు. అదే లైన్ పెద్ద నవల కూడా రాయొచ్చు.